యువత బంగారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఏపీ ఈగల్ టీం ఐజీ ఆకి రవికృష్ణ పిలుపునిచ్చారు. గుంటూరు టీజేపీఎస్ కళాశాలలో టైక్వాండో విజేతలకు శుక్రవారం పతకాలని అందజేసిన అనంతరం మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. తాను ఎస్పీగా ఉన్నప్పుడు గుంటూరులో అనేక అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపినట్లు తెలిపారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు కాకుండా మార్షల్ ఆర్ట్స్, యోగా సహా పాఠ్య కార్యకలాపాలపై దృష్టి సారించాలని అన్నారు. Attention! Move! Yeah! Right leg back open! Yeah! Measuring 1! Measuring 2! Break! Wait! Measuring 5! Start 4! Hey! Measuring 1! Measuring 2! Break! చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు చెప్తున్నారు సుమారుగా 49 మెడల్స్ వచ్చాయని చెప్తున్నారు. అంటే ఇంకా గుంటూరు సత్తా, గుంటూరు గట్టిగా తప్పకూడదని పడతారు. ఎన్నో సంవత్సరాలుగా చైతన్య గారు ఆయన జీవితాన్ని మొత్తం విద్యార్థులకి టైక్వాండో నేర్పాలని చెప్పేసి ఆయన ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆయనకి మనస్ఫూర్తిగా ఈగల్ ఆంధ్రప్రదేశ్ తరఫున అభినందనలు తెలుపుతున్నాం. అదేవిధంగా గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు మేము చెల్లెల కోసం కార్యక్రమం చేసాం. ఆ కార్యక్రమంలో ప్రధానంగా ఎక్కడ ఈవిటీజింగ్ జరగకూడదు అని చెప్పేసి హాస్టల్స్ దగ్గర వాటి దగ్గర కూడా చాలా కార్యక్రమాలు చేశాం. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, ధూమపానం చేయకూడదని. సో ఆ రోజుల్లో అది ఒక సంచలనమైన కార్యక్రమం అయింది. గాంధీయన్ పోలీస్ని చెప్పేసి మేము ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళడం వల్ల ప్రజల నుంచి చాలా మనసులో వచ్చింది. దాంతోపాటు చెల్లెల కోసం మేము ఇంకో కార్యక్రమం చేశాం. అదే మార్షల్ ఆర్ట్స్. మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో పరేడ్ గ్రౌండ్స్లోని, పోలీస్ గ్రౌండ్స్లోని అమ్మాయిలకి మార్షల్ ఆర్ట్స్ తరఫీదు ఇచ్చేవారు. ఎందుకంటే ఇంకా అమ్మాయిలందరూ కూడా ముఖ్యంగా సమాజంలో జరుగుతున్న ఎటువంటి చిన్న సమస్యలు ఎదుర్కోవడం, చాలా ధైర్యంగా ఎదుర్కోవడం. ఆ రోజు ఆ కార్యక్రమం చేపట్టినప్పుడు రాష్ట్రంలోనే అది ఒక మంచి కార్యక్రమం కాకుండా తర్వాత నుంచి కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ అమ్మాయిలకు నేర్పాలని అన్ని కాలేజీలో, స్కూల్స్లో కూడా ఈరోజు కూడా నేర్పుతున్నారు కాలేజీలో. ఖచ్చితంగా అటువంటి కార్యక్రమాలు చేస్తున్న టీజేపీఎస్ కాలేజ్ వాళ్ళకి టీజేపీఎస్ కాలేజ్ వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా సహకరిస్తున్నారు. కాలేజీ యాజమాన్యానికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇందాక మీరు వీడియో చూశారు, పల్లెపాటలో ఈగల్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లోని కొన్ని గ్రామాల్లోని గతంలో గంజా పండింది. గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ చైతన్య అనే కార్యక్రమం చేసి డ్రోన్ సర్వేలెన్స్, అడ్రిన్ శాటిలైట్స్, విస్తృతమైన కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్, ప్రత్యామ్నాయ పంటలు ఇవ్వడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గంజాయి కల్టివేషన్ 0 అయిపోయింది. అంటే ఈరోజు కల్టివేషన్ లేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా, ఎన్సీపీ వాళ్ళు కూడా ప్రత్యేకంగా గుర్తించారు. ఆ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా ఏ రైతు కూడా గంజాయి పండించకూడదు. ఒక గంజాయి మొక్క వల్ల కుటుంబం కూలిపోతున్నామని చెప్తున్నాం. అదేవిధంగా మన పక్క రాష్ట్రంలో ఒరిస్సాలో కూడా అది పండుతుంది. సో దాన్ని కూడా అక్కడ చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాం.
మనకి వచ్చేసిన ముఖ్య అతిథి రవికృష్ణ గారితో మేమందరూ కూడా ఫొటోస్ తీసుకోవడం, ఈ మెడల్స్ అవన్నీ రిసీవ్ చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఇంకా ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే ఎవరైనా ఇంటర్నేషనల్ కూడా పంపించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళు మిడిల్ క్లాస్ నుంచి వస్తారు. ఇంటర్నేషనల్ వెళ్ళాలంటే వాళ్ళ ఎక్విప్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి అన్ని సదుపాయాలు కలిగిస్తే వాళ్ళ స్కిల్ బాగా మనం డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా పేరెంట్స్ కానీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ అభిప్రాయం సహాయం చేయాల్సిందే కోరుతున్నాం. ఓకే. అలాగే నేను ఈ కాలేజీలో చదివాను. అలాగే మన విక్టర్ సార్ కూడా ఈ కాలేజీలో చదివారు. ఎన్సీసీ చేశారు. ఎన్సీసీలో నేషనల్ రేఫర్ షూటింగ్లో గోల్డ్ మెడల్ సాధించారు ఈ కాలేజీలోనే. ఆయన నా స్టూడెంట్ టైక్వాండోలో నా బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు. తర్వాత ఇంకా అటు పోలీసు వైపు వెళ్ళిపోయిన తర్వాత మాకు దూరం అయిపోయారు. వారితోనే వారి యొక్క సహాయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వేగంగా కొనసాగిస్తున్నాం. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం.